ఏపీలో 15 నెలల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో కూటమి సర్కార్ భారీ బహిరంగ సభను మొదలుపెట్టింది. ఈ బహిరంగ సభను అనంతపురం జిల్లాలో నిర్వహిస్తోంది. తొలిసారి రాష్ట్రంలోని 3 ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు బహిరంగ సభను తలపెట్టాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఉమ్మడిగా రాజకీయ సభను నిర్వహిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి తొలి ఉమ్మడి సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు సభకు హాజరు కాబోతున్నారు. సభకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3.5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కూటమికి కంచుకోటగా నిలిచిన అనంతపురం జిల్లా ఈ సభకు వేదికైంది. అధికారం చేపట్టిన ఏడాదైన తర్వాత రాష్ట్రంలో ఎన్డీఏ నిర్వహించే తొలి రాజకీయ సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంలోనే అత్యంత కీలకమైన నిర్ణయాలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తి చేసి ప్రజలకు సంక్షేమం అందించడంపై 3 పార్టీల నేతలు కూడా ప్రస్తావించబోతున్నారు. ఉమ్మడిగా అమలు చేసిన సూపర్ 6 పథకాలతో ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చేరింది. అలాగే రాష్ట్రంలో అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులతో సహా వేరువేరు అభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్టులు పట్టాలెక్కి వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకోబోతున్న అంశాలను ఈ వేదిక ద్వారా కూటమి పార్టీల అగ్రనాయకత్వం ప్రజలకు వివరించబోతోంది. ఇక సభాస్థలంలో సభ ప్రారంభమైంది. లైవ్ చూద్దాం. ఏకతాళి చేసిన నాయకులకు చంపపెట్టు మాదిరి ఈ బతు ఎంతమంది ఉన్నా అందరికీ తల్లికి వందనం 13,000 రూపాయలు మీ అకౌంట్ లో 10 మంది ఉన్నా పడుతుంది. అది కూటమి యొక్క దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యొక్క ఘనత, అలాగే పైనున్న మోడీ గారు సహాయ సహకారాలతో ఈ రోజు ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం. ఇంకా రైతులకు ఈ రోజు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ అవుతున్నాయి. 13,000కే ఇంతకు ముందు ఆపసోపాలు పడిన జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి. మీరంతా భవిష్యత్తులో ఇలాంటి నాయకులు రాకూడదు. ఇలాంటి